కన్నమ్మ బర్త్డేకి వచ్చేసాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మా కన్నమ్మ గారి బర్త్డే. కన్నమ్మ అంటే మా అక్క కొడుకు. సో మేము ముద్దుగా కన్నమ్మ అని పిలుచుకుంటాం. సో వీరిని చూడడానికి అని చెప్పి మార్నింగే వచ్చేసాము. మార్నింగ్ మా అన్న టికెట్స్ బుక్ చేశాడు ముఫాసా మూవీకి. మూవీ 1:45 అయితే మేము 1కే వెళ్ళిపోయాము. 1 ఏమో అనుకొని మా అన్న అలా చెప్పాడు 1 అని. అక్కడికి వెళ్ళాక తెలిసింది 1:45 అని. ఇంకా చేసేది ఏం లేక ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళి మేమైతే లంచ్ చేసాము. సో ఇంకా మా కన్నమ్మగాడు ఆ ట్రైన్ని చూసి వాడు ఎక్సైట్మెంట్ కాదు, వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకా వాడిని ఆపలేకపోయాము. ఫుడ్ ఆర్డర్ చేసి అది తినే వరకు లేట్ అయిపోయింది. మేము 1:45 వరకు అయిపోతే లంచ్ అనుకున్నాము, కానీ 2:30 అయిపోయింది. మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. మహేష్ బాబు గారి వాయిస్ మిస్ అయిపోతాను. మా అక్క అయితే అందరికంటే ఫస్ట్ తినేసి వెళ్ళిపోయింది. అక్క వెళ్ళిపోయినాక మేము ముగ్గురం వెళ్ళాము. అవును, ఈరోజు నన్ను చంపి తింటే ఇక మీరు ఎప్పటికి వెళ్ళలేరు మిలేలేకి. నువ్వు వెళ్ళేది మిలేలేక? అవును, ఆడకే పోతున్నా వెలుగు వైపుకి. ఇప్పటికే చాలా సార్లు వెళ్ళా నా కలల్లో. ఈ రోజు అది నిజమైతే మిలేలేరు మళ్ళీ మనం కలుస్తామని కలలు కనేదాన్ని ముఫాసాకి మేము వెళ్ళిన మెయిన్ రీజన్ వచ్చేసి మహేష్ బాబు గారు. మహేష్ బాబు వాయిస్ కోసం మాత్రమే నేను మా అక్క వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి వచ్చాక కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము సెలబ్రేషన్ స్టార్ట్ చేయడానికి. లొకేషన్కి అయితే మేము రీచ్ అయిపోయాము. ఇంకా వెళ్ళగానే నేను వీడియోస్ తీసుకుందామని ఇక్కడ నిల్చున్నాను. ఇంకా వాడితో హ్యాపీగా వీడియోస్ తీసుకున్నాను. చూడండి వాడు ఎంత క్యూట్గా నవ్వుతున్నాడో. మా అక్క అయితే ఇలా చాలా సింపుల్గా ప్లాన్ చేసింది వాడి ఫస్ట్ బర్త్డే. ఇంకా మేమే ఉన్నాము, ఎవరు కూడా ఎక్కువ రష్ ఏం లేకుండా చాలా సింపుల్గా క్యూట్గా జరిగిపోయింది వాడి బర్త్డే. ఈ థియేటర్లోకి వెళ్ళగానే మా కన్నమ్మగారు అయితే మస్తు బిజీ అయిపోయిండు బెలూన్స్తో. ఇంకా కింద వదిలేస్తే చాలు ఆ బెలూన్స్ తోటే ఆడుతూ ఉన్నాడు క్యూట్గా. మేము అక్కడికి వెళ్ళినాక 1 అవర్కి వాడి బర్త్డే పార్టీ స్టార్ట్ చేసాము. ఎందుకంటే కొంచెం సేపు ఏమో అన్న బయటికి వెళ్ళిండు, పెద్దమ్మ బయటికి వెళ్ళుండే. ఇంకా అందరు వచ్చాక అందరం కలిసి చేసాము. ఇట్లా ఫాగ్ ఎంట్రీ తోటి అయితే ప్లాన్ చేసింది అక్క. సో ఇంకా దాన్ని కూడా క్యాప్చర్ చేశాను. అంటే మీరు కూడా చూస్తారు కదా ఫాగ్ ఎంట్రీ అంటే వాళ్ళు ఏం వేస్తారో అని చెప్పి. ఇంకా ఇక్కడ మేము జస్ట్ నార్మల్గా కూర్చున్నాము, వాళ్ళు ఎవరికీ తెలియదు నేను వీడియో తీస్తున్నా అని. పాపం అందరు ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. మనం మొత్తం సెలబ్రేషన్స్కి రెడీగా ఉన్నాక వీళ్ళైతే స్టార్ట్ చేస్తారు ఫాగ్ వేయడము. అంటే మనం చెప్తేనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఇంకొక 5-10 మినిట్స్ పట్టిద్ది, అంటే ఫాగ్ మొత్తం రూమ్లో నిండిపోవడానికి. ఇలా థియేటర్ మొత్తం ఫాగ్తో నిండిపోయాక వాళ్ళు రెడీ అని చెప్తారు. ఇంకా అప్పుడు మనం కూడా రెడీగా ఉండాలి. అంటే నేను వ్లాగ్తో రెడీగా ఉన్నాను, కెమెరామ్యాన్ కూడా రెడీగా ఉన్నాడు. ఇంకా అక్క వాళ్ళ ఎంట్రీ అయితే ఇలా జరిగింది. Happy birthday to you. Wow, Kanama! Hanisa, Nobi. Kanama, achi. ఎక్కువసేపు పంట పెట్టు. చాకి పూజ చేసుకుంటాడు. మరి ఎందుకు స్టంట్ నువ్వు తిన్నా పెట్టుకుంటాడు. డాడీ కొంచెం श्री राम को आपने जो वचन दिया था उसे पूर्ण करने का समय आ चुका है।
ఇలా మా కన్నమ్మ గారి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.